పర్సంటేజెస్ రావట్లేదని బాధపడుతున్నారా? ఈ ఒక్క వీడియో చూడండి, టోటల్ పర్సంటేజెస్ అనేటివి వచ్చేస్తాయి. యాక్చువల్గా ఇక్కడ క్వశ్చన్ ఇది, వాట్ ఈస్ 30% ఆఫ్ 150? అంటే 30% అనేది 150లో ఎంత? 150లో 30% ఎంత? ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ లెక్కను రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి వచ్చేసి ఇక్కడ 0 క్యాన్సిల్ చేసేయాలి, ఇక్కడ 0 క్యాన్సిల్ చేసేయాలి. చేసేస్తే 3 × 15 45, ఇది ఆన్సర్ వస్తుంది. ఇది ఒక మెథడ్ ఉంటుంది. తర్వాత ఇంకో మెథడ్లో వచ్చేసి మనకి 150లో 1% వచ్చేసి మనకు 1.5 అవుతుంది. 10% వచ్చేసి 15 అవుతుంది. 150/10 అంటే 10% అన్నట్టు 15 అవుతుంది. సో మనకు 10% 15 అయినప్పుడు 30% ఎంత అవుతుంది? 45 అవుతుంది. ఆన్సర్ అనేది ఇలా కూడా వేయచ్చు. పోనీ ఈ లెక్క కూడా కాకపోతే 150 30/100 × 150 ఇలా కూడా చేయొచ్చు. సో ఈ 0 క్యాన్సల్ అవుతుంది. 3 × 45 15 ఫస్ట్ 45 అవుతుంది. సో దీని కింద కూడా చేద్దాం. 4 × 7 వచ్చేసి 40% ఎంత అవుతుంది? 28 అవుతుంది. లేకపోతే 70లో 10% ఎంత? 7. 10% వచ్చేసి 7. 40 వచ్చేసి × 4 కదా దీనికి, సో 28 ఇలా చేయొచ్చు. లేకపోతే 40/100 × 70 = 28 ఇలా కూడా చేయొచ్చు ఆన్సర్. తర్వాత 25% ఆఫ్ 80. ఇలాంటి లెక్కలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. 80లో 25% అని అంటే 80లో 10% వచ్చేసి, లేకపోతే 80లో 10% వచ్చేసి మనకి ఎలాగో 80లో 10% లేకపోతే 25 × 8 చేసినా అని మనకు వచ్చే ఆన్సర్ ఎంత అని అంటే 20 వస్తుంది. 2.5 × 8 ఇలా 2.5 × 8 చేసుకోవచ్చు. లేకపోతే 25% అంటే మనం ఒక దీన్ని తీసుకుంటే ఇది అనేది 1 పార్ట్, సో ఇది 1/4 అవుతుంది. సో 1/4 × 80 అని అంటే 20 ఇలా కూడా చేసుకోవచ్చు. 25% అంటే 1/4 అంటే 80/4 = 25. 25% ఆఫ్ 20 ఇది ఇలా చేసినా సరే 2.5 × 2 ఎంత? 5 అవుతుంది. ఆన్సర్ 5. లేకపోతే 20కి 25 రావాలంటే 20/4 చేస్తే ఎంత? 5 వస్తుంది. సో పర్సంటేజెస్ అనేవి ఇలా క్విక్ టైంలో చేయొచ్చు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.